హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ మీరు నిన్నటి నుంచి వింటూనే ఉండొచ్చు. అమెరికాలో గ్రీన్ కార్డ్ అమ్ముతూ ఉన్నారు, ట్రంప్ సిటిజన్షిప్ను అమ్మేస్తూ ఉన్నాడు అని చెప్పేసి. యాక్చువల్గా దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. సరే ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రపంచ అన్ని దేశాలకు కూడా ట్రంప్ అయితే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదే వచ్చేసి అయితే గోల్డెన్ కార్డ్. యాక్చువల్గా అది గ్రీన్ కార్డ్ లాగానే యూజ్ అవుతుంది. గ్రీన్ కార్డ్కి ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయో దానికి కూడా అన్నీ ఉంటాయి. అండ్ కంపేరిటివ్లీ గ్రీన్ కార్డ్ కంటే ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్సే ఉంటాయని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. సో ఇంకా చాలా మంది ఏంటంటే ఇమిగ్రేషన్ తోటి పని లేదు, డాంకీ రూట్లో రావాల్సిన పని లేదు, H1B ప్రాసెస్ పని లేదు, నెక్స్ట్ I-140 పని లేదు, ఇవన్నీ కూడా ఎలాంటి అవసరం లేకుండానే డైరెక్ట్ అమెరికన్ గ్రీన్ కార్డు, అమెరికన్ సిటిజన్షిప్ రాబోతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఓకే అని అసలు ఎలా వస్తుంది అనేది కూడా నేను చెప్తాను. ఒకప్పుడు అమెరికాలో EB-5 ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే చాలామంది EB-5 ప్రోగ్రాము అది అలానే ఉంటుంది. ఏంటి ఇప్పుడు ట్రంప్ వచ్చేసి కొత్తగా గోల్డెన్ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఇస్తున్నాడు, ఇది సపరేట్ అది సపరేట్ అనుకుంటున్నారు. యాక్చువల్గా అలా కాదు, ఒకప్పుడు ఉన్నటువంటి EB-5 ప్రోగ్రామ్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు గోల్డెన్ కార్డ్ అయితే వస్తుంది అన్నట్లు. ఇప్పుడు EB-5 ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా అన్నట్లు. అంటే ప్రపంచంలో వేరే దేశాలలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళు అమెరికా లోపల వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అట్లీస్ట్ ఒక 10 మంది అమెరికన్స్కి జాబ్ ఇస్తారు. సో ఆ తర్వాత వాళ్ళని ఒక ప్రోగ్రెస్ చూపించి అదంతా ఓకే అయితే గ్రీన్ కార్డు అండ్ సిటిజన్షిప్కి అది పాత్వే అన్నట్లు అలా ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే సేమ్ అదే దాన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు కొత్తగా వచ్చేసి గోల్డెన్ కార్డ్ అనేసి పెట్టారు. అసలు ఇది ఎందుకు పెట్టారు అనేది కూడా నేను చెప్తాను. యాక్చువల్గా EB-5 ప్రోగ్రామ్ 1992లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ అందులోపల చాలా వరకు కూడా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అమెరికాకి అది పెద్దగా యూస్ఫుల్ అవ్వకుండా ఇంత నష్టం జరుగుతుంది. 2021 ఆ టైం లోపల 8,000 మందికి ఎక్కువగా దాంట్లోపల ఫ్రాడ్ చేసేసి చాలా వరకు అమెరికన్ నిధులను కూడా ధ్వంసం చేశారు. అంటే వాళ్ళు యూజ్ చేసుకున్నారని కూడా చెబుతూ ఉన్నారు అన్నట్లు. ఇప్పుడు ఈ గోల్డెన్ కార్డ్ యొక్క కాస్ట్ వచ్చేసి $5 మిలియన్ల. సో మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే సుమారు 44 కోట్లు ఉంటుంది అన్నట్లు. బట్ ఒకప్పుడు ఈ EB-5 ప్రోగ్రామ్కి దీంట్లో వచ్చేటటువంటి కాస్ట్, అంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ రావాలి అంటే దాని యొక్క కాస్ట్ అప్పుడు ఎంత ఉండేదంటే $8 లక్షల నుండి 10 లక్షలు అన్నట్టు. అంటే సుమారు ఒక $1 మిలియన్ ఉండేది. ఒకప్పుడు 8 లక్షలు ఉండేది, ఆ తర్వాత 10 లక్షలకు అయింది. అంటే ఒక 1 మిలియన్ నుంచి ఇది ఆబ్వియస్లీగా 5 మిలియన్స్కి చేశారు. అంటే సుమారుగా ఒకప్పుడు 6 కోట్లు అలా పెడితే సరిపోయేది, ఇప్పుడు సుమారుగా 44 కోట్లు పెట్టాల్సి వస్తుంది. మెయిన్లీ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే నిజంగానే ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంత కెపాసిటీ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా దీనిని తీసుకుంటారు. యాక్చువల్గా ట్రంప్, ఎలాన్ మస్క్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్, వాళ్ళ మైండ్ అంతా కూడా బిజినెస్ మైండ్ అన్నట్టు. సో చాలామంది ఏంటంటే ఇట్లా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి 6 crores అంటే నార్మల్ ఇన్వెస్ట్మెంట్ వస్తే అది పెద్ద అమౌంట్ ఏం కాదు. సో అలా 6 crores పెడతామని చెప్పడము, ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడం, ఏదో ఒక విధంగా ఫ్రాడ్గా చూపించడము, అండ్ దాని ద్వారా ఏంటంటే సిటిజన్షిప్ పొందడం, సిటిజన్షిప్ పొందేంటి వేరే వాళ్ళకి స్పాన్సర్లు చేయడం, వాళ్ళు రావడం, వాళ్ళు ఇంకొకటి స్పాన్సర్ చేయడం, వాళ్ళు సిటిజన్స్ అవ్వడం, ఇలా ఎక్కువ స్టఫ్ అవ్వడం, వాళ్ళ వలన పెద్ద యూసేజ్ లేకుండా అమెరికాకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఫ్యామిలీ వీసాలు కూడా చాలా వరకు కూడా డిలే అవుతున్నాయి. డిలే అంటే ఆల్మోస్ట్ కూడా చాలా స్లో డౌన్ అవుతుంది ప్రాసెస్. అసలు ఎవరు సిటిజన్స్, ఈ సిటిజన్స్ ఎవరికి స్పాన్సర్ చేశారు, అసలు ఆ వచ్చే వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వీళ్ళు ఇక్కడే అసలు ఎట్లా సిటిజన్ పొందారు, ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. సో అందువల్ల ఫ్యామిలీ వీసాలు కూడా చాలా వరకు డిలే అవుతున్నాయి. అండ్ ఈ టైం లోపల ఏంటంటే ఈ గోల్డెన్ వీసాని తీసుకొచ్చారు. సో ఎవరైతే 43 కోట్లు పెట్టగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నారో వాళ్ళు అది తీసుకుంటారు. అండ్ దీనికి ఇంత లిమిట్ అని లేదు, ఎంత మందికైనా కూడా ఇది అమ్ముతాను అని చెప్తూ ఉన్నారు అన్నట్టు. అండ్ అమెరికా ఆల్మోస్ట్ ఇప్పటికీ $30 ట్రిలియన్ వరకు అప్పు ఉంది. అట్లీస్ట్ ఒక 10 లక్షల మంది ఈ గోల్డెన్ కార్డ్ తీసుకున్నా కూడా అమెరికా అప్పు అనేది కొంచెం వరకైనా తీరుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం అప్పు కోసం రాకున్నా కూడా అతను పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వస్తారు, ఫారిన్ ఇన్వెస్టర్స్. దానివల్ల అమెరికా యొక్క ఎకానమీ చాలా వరకు పెరుగుతుంది, అమెరికాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అమెరికాకి ఒకప్పుడు ఉన్న దానికంటే కూడా ఇంత ద్రవ్యోల్బణం ఇంత ఎక్కువ అవుతుంది. సో వీటన్నిటి బేసిస్ మీదన సో ఈ EB-5 ప్రోగ్రామ్ని మొత్తానికి షట్ డౌన్ చేసేసి దానిని గోల్డెన్ కార్డు లాగా మారుద్దామని చెప్పేసి అయితే అతను చూస్తున్నాడు. ఇంకా చాలా మంది ఏంటంటే 43 కోట్లు పెట్టగలిగే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతి కంట్రీ లోపల. సో ఏముంది 43 కోట్లు వాళ్ళకి ట్రంప్కి ఇచ్చేసి వెంటనే సిటిజన్షిప్ కార్డు పెట్టుకొని తిరుగుతారు అని చెప్పేసి అలా ఉండదు. ఫస్ట్ ఎట్లా ఉంటుంది అంటే
వాళ్ళు 43 కోట్లు మేము పెట్టగలము అని చూపించినప్పుడు ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు అమెరికాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు అమెరికన్ ఎకానమీ పెరుగుతుంది అండ్ వాళ్ళ లోపల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అండ్ అమెరికాకి ఆల్మోస్ట్ మనీ, ఎందుకంటే ఇది పే రోల్స్ జనరేట్ అవుతుంటుంది, అమెరికాకి మనీ ఎలాగో పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఆ తర్వాత అంటే వాళ్ళు అసలు ఏం బిజినెస్ పెడుతున్నారు అందులోపల ప్రోగ్రెషన్ చూపించాలి. ఇంత ప్రోగ్రెషన్ ఉంది 1 yearకి 2 yearsకి ఇంత ప్రోగ్రెషన్ ఉంది. సో ఆ ప్రోగ్రెషన్ చూపించిన తర్వాత అది పాత్వే క్రియేట్ చేస్తుంది సిటిజన్షిప్కి. రాగానే వెంటనే సిటిజన్షిప్ కార్డు అంటే సూట్ కేసులో డబ్బులు పట్టుట రాగానే తీసుకొని కార్డు ఇవ్వడం కాదు. ఆ ప్రోగ్రెషన్ చూపించి వాటి మీద అప్డేట్స్ని చూసి ఆ తర్వాత సిటిజన్షిప్ ఇస్తారు. నాట్ ఓన్లీ యుఎస్, ఇది చాలా కంట్రీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెనడాకి రానివ్వండి, ఆస్ట్రేలియాకి రానివ్వండి, ఇలా చాలా కంట్రీస్కి కూడా ఈ గోల్డెన్ వీసా అనేది ఉంది. అండ్ సేమ్ అదే రూట్లో ఇప్పుడు అమెరికా వెళ్తుంది అన్నట్లు. ఏంటంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్కి ఇది రూట్ వేస్తుంది అన్నట్లు. అంతే, వాళ్ళని చాలా వరకు వీళ్ళు రప్పించుకోవడం కోసం పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చారనుకోండి, సుమారు ఒక 10 లక్షల మంది ఇన్వెస్టర్స్ వచ్చారనుకోండి పెద్దోళ్ళు, అమెరికాకి ఎంత లాభం ఉంటుంది. సో నార్మల్ ఈ EB-5 ప్రోగ్రామ్ ద్వారా సుమారు లక్షల మంది వచ్చిన దానికంటే దీంట్లో ఒక 10,000 మంది వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ లాభం. ఏంటి నార్మల్గా మనలాంటి వాళ్ళకైతే ఉట్టి రొట్టలేనమ్మ ఆకాశాన్ని చూసినట్టు ఉంటుంది మనలాంటి వాళ్ళ పరిస్థితి. అంత డబ్బు ఉంటే అమెరికాలో ఏం పని, మన ఇండియాలోనే ఉంటాం, మనం అది చేస్తుంటాం ఇది చేస్తుంటాం అనుకుంటాం. కానీ పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్కి అమెరికా అనేది హ్యూజ్ మార్కెట్ అన్నట్టు. ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ మార్కెట్ అమెరికా. సో పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్కి అసలు 43 కోట్లు అనేది ఒక లెక్కే కాదు. అమెరికాలో ఒక రోజు అటు ఇటు అయిందంటేనే కొన్ని లక్షల కోట్లు లాభాలు నష్టాలలో ఉంటుంది కాబట్టి సో పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్కి అయితే ఇది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఆల్రెడీ EB-5 మీద ఉన్న వాళ్ళ యొక్క స్టేటస్ ఏమైనా చేంజ్ చేస్తారా అనేది ఇంకా అయితే ఏం చెప్పలేదు. ఇది ఆల్మోస్ట్ ఒక 2 weeksలో ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్లుగా చెప్పారు అన్నట్లు. నిన్న అంటే ఆల్మోస్ట్ మంగళవారం రోజు, నేను ఈ వీడియో బుధవారం రోజు చేస్తున్నాను, మీరు గురువారం రోజు చూస్తారు ఈ వీడియోని. అండ్ ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని చాలా వరకు తగ్గించేసి అసలైన పెద్ద పెద్ద ఫారెన్ ఇన్వెస్టర్స్ని అమెరికాకి తెప్పించుకొని అమెరికా యొక్క ఎకానమీ పెంచడం, దానికోసం మెయిన్గా చూస్తున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ మైండ్స్ మనకు అసలు అర్థం రావన్నట్లు. మనకు అర్థమయ్యే రూట్ వేరుంటుంది, వాళ్ళు చేసే రూట్ వేరుంటుంది. మనం అందరం కూడా ఈ మనీ ఉంటే మనం ఏదైనా చేసుకుంటాం లేదా అని చెప్పేసి. అండ్ అమెరికా లోపల ఇప్పుడు చాలామంది క్రిమినల్స్ వచ్చి చేరుతారు. ఎందుకంటే 43 కోట్లు పెట్టడం ఎవరికైనా ఓకే కదా, పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అని అనుకుంటారు. కానీ అంత ఈజీగానే వెంటనే నేను 43 కోట్లు ఇస్తున్నాను పట్టు నా సిటిజన్షిప్ ఇవ్వు అంటే ఉండదు. వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంకొంచెం డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇది ఒక రూట్ అన్నట్టు అంతే. సో ఇంతే ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.